అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. అందరూ వినాయక చవితి చాలా హ్యాపీగా, సంతోషంగా జరుపుకున్నారు కదా! ఈసారి అయితే నేను కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నానండి. పూజే ఆనందంగా, హ్యాపీగా చేసుకున్నాను అని అనుకున్న నేను, మా వదిన వాళ్ళు భోజనాలు పెడుతున్నాము వినాయకుడి దగ్గర అని పిలిస్తే వెళ్ళాము. అక్కడ అనుకోకుండా లడ్డూని వేలం పాట పాడాను. అసలు ఊహించలేదు నేనైతే పాడతానని. అనుకోకుండా జరిగింది. నిజంగా మనకి దక్కాలి అనే ప్రాప్తం ఉంటే మాత్రం అది ఏ విధంగానైనా దక్కుతుంది కదా! నేనైతే అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు నేను పాడతానని. అనుకోకుండా లడ్డు అయితే వేలం పాట పాడాను. ఇంకా పాడిన లడ్డూని ఇట్లా మా వదిన వాళ్ళ పటాల దగ్గర కొంచెం ప్రసాదంగా తీసి, ఇంకా కొరవ నలుపుతున్నానండి అందరికీ పంచిపెడదామనేసి. ఇంకా వాళ్ళు భోజనాలు పెట్టిస్తున్నాం కదా రమ్మని పిలిస్తే వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రోజైతే పిలుస్తారు వాళ్ళు 3 డేస్‌లో. ఈసారి మన ఊర్లో 5 డేస్ కాబట్టి వాళ్ళ ఊర్లో 3 డేసే. మూడో రోజు వెళ్ళాము అక్కడికి. ఇంకా అక్కడ వాళ్ళే వంట చేసుకుంటారండి. అందరూ కలిసి కమ్యూనిటీగా వంట చేసుకుని బాగా హ్యాపీగా, సంతోషంగా గడుపుతారు ఆ 3 రోజులు. చాలా బాగా అనిపిస్తది. మన ఊర్లో కూడా అంతేనండి. మన వినాయకుడిని పెట్టిన దగ్గర కూడా అందరం మనమే కలిసి వంట అది చేసుకొని భోజనాలంతా అయిన తర్వాత హ్యాపీగా వినాయకుడిని సాగనంపుతాము. మన ఊర్లో 5 డేస్ కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వీడియో అనేది తీస్తున్నాను. వండిన వంటకాలన్నీ దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా ఫస్ట్. వినాయకుడి దగ్గర పెట్టేసిన తర్వాత నైవేద్యంగా అందరూ భోజనానికి రెడీ చేసుకుంటారు. ఇంకా అన్ని వరుసగా చిన్న గిన్నెల్లోకి సర్దుకొని వడ్డించడం అయితే జరుగుతుందండి. ఇంకా వండిన వంటకాలన్నీ తీసి దేవుడి దగ్గర పెట్టమంటే ఇట్లా పెడుతున్నాను నేను. వంట వండేటప్పుడు కూడా చాలా బాగా కామెడీగా అందరు సరదాగా వండుతారండి. ఈవెన్ మన ఊర్లో కూడా అలాగే జరుగుతుంది. ఇంకా మనకి 4th డే, 5th డే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 3rd డే రావడం అయితే జరిగింది. ఇంకా అన్నీ తీస్తున్నాము. ఇట్లా చిన్నవి ఉంటాయి కదా డిస్పో గ్లాసులు అంటామే, వాటిల్లోకి వంట వండినవన్నీ కూరలన్నీ తీసి రైస్ విడిగా ఆకులో పెడుతున్నారు. ఈలోపు వాటర్ అది కూడా వచ్చిన తర్వాత డ్రమ్ములకు పట్టేసుకొని ఇంకా అందరికీ సర్వ్ చేయడానికి రెడీ అయితే అవుతున్నారండి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టడము, లడ్డు వేలం పాట అన్నీ ఉంటాయి. చాలా బాగా సరదాగా అనిపించింది. ఆనందం అయితే మా బుడ్డోడికి మామూలుగా లేదండి. వాడికి ఆనందం వేస్తే మనకి ముద్దులు పెట్టడానికి ఈ విధంగా జుట్టు పట్టుకొని లాగుతాడు. మామూలు సంతోషం కాదు వాడికి. గట్టిగా పట్టుకొని లాగి ముద్దు పెట్టుకుంటాడు. అసలు దౌర్జన్యం చేస్తున్నాడు మనమేనా, మనం దగ్గరికి వెళ్ళట్లేదని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు అరిచి. ఈయన ఆనందం మామూలుగా లేదు. ఇంక వీడి తాడు కూడా తనే లాగుతాడంట. చూసారా, తాత దగ్గర నిలబడుకొని వాళ్ళ పెదనాన్న ఎత్తుకొని ఉంటే తాడు లాగాలని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు బుడ్డాయిన ఆనందం. ఇంకా ఉట్టి కొట్టే కార్యక్రమం దగ్గర పిల్లల హడావిడి చూడాలి. ఎంత సంతోషంగా ఉన్నారు పిల్లలైతే, చిన్నపిల్లలు. అసలు వీళ్ళకి అలసటని కూడా లేదండి. ఆ సందడంతా చూస్తుంటే పిల్లలు ఆ 3 రోజులు అలసిపోయే మాట కూడా ఉండదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంక ముందు పిల్లలకి అందరికీ అట్లా ఉట్టి కొట్టేదానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద పిల్లలు తీసుకున్నారు. భలే ఎంజాయ్ చేశారులేండి. కలర్స్ పూసుకొని అన్నీ. అంటే మేమేమి పూయనివ్వలేదు. అంటే మళ్ళీ మేము ఊరికి రావాలి కదా, ఆ కలర్స్ మీద ఊరికి రాలేము బండి మీదని చెప్పి బతిమలాడుకుంటే పూయలేదు. లేదంటే ముంచి పడేసేవాళ్ళు రంగుల్లో. అస్సలు ఒప్పుకోరు. ఇంకా బతిమలాడేసరికి పూయలేదు. మళ్ళీ ఊరు వెళ్ళాలి మేమని ఇంక ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం అంటే జారుతుందని చెప్పేసి పొట్టు చల్లుతున్నారండి. వాటర్ అంతా పోస్తున్నారు కదా, మట్టి నేల కదా, జారిందంటే మళ్ళీ స్కిడ్ అవుతారు. అందుకనేసి ఇట్లా ఒరి పొట్టు చల్లితే జారదని. మామూలుగా లేదు ఆనందం అయితే పిల్లల్లో. సందడిగా అసలు ఎంత బాగా అనిపించిందో. ఏమైనా ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది కదా. 3 డేస్ ఇట్లా హ్యాపీగా గడిపేవారు వాళ్ళ ఊర్లో అయితే. మన ఊర్లో కూడా చాలా బాగా చేస్తున్నారండి. 5 డేస్ చేస్తున్నారు. లాస్ట్ 2 డేస్ భోజనాలు పెడుతున్నారు. లాస్ట్ డే చాలా బాగుంటుంది మన ఊర్లో కూడా. మన ఊరిది అయితే అస్సలు మిస్ చేయనండి. ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు. ఇది వదిన వాళ్ళ ఊరికి అంటే 3rd డే కాబట్టి అక్కడ వదిన వాళ్ళ ఊరికి వెళ్ళాం కాబట్టి తీస్తున్నాను. ఇది చాలా బాగా అనిపించింది. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాట అనేది జరుగుతుందండి. ఇదిగోండి లడ్డు వేలం పాట అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అస్సలు ఊహించలేదు మేమైతే పాడతామని.
ఇంకా పాడిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టేసి మా వారి చేతికైతే లడ్డు అది ఇస్తున్నారు. ఇంకా నన్ను పిలిచేసరికి నేను వెళ్ళి దండం పెట్టుకొని మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని అందరికీ ప్రసాదంగా పంచి తర్వాత తీసుకొచ్చి మన ఊర్లో కూడా అందరికీ పంచానండి. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అస్సలు ఊహించలేదు నేను. ఈసారి లడ్డు వేలం పాట పాడడం మనకంతా మంచి జరుగుతుందని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను కూడా మీకు నేను షేర్ చేస్తాను. మన ఊర్లో మనం ఎలా సందడిగా చేసుకున్నామనేది కూడా. ఇదిగోండి, ఇంకా లడ్డూని ఇట్లా తీసుకొచ్చేసి మొత్తం అంతా నలిపేసి కొంచెంగా అందరికీ పంచిపెడదామని అయితే అనుకున్నాము. ప్రసాదం కింద పంచాలి కదా. అస్సలు ఊహించలేదండి నేను మేము పాడతామని. డబ్బులు ఎంతకు పాడాము ఏంటి అనేది అసలు సమస్య కాదు. అది దేవుడి లడ్డు మనకి ప్రాప్తం ఉంది, మనకి ఈ సంవత్సరం మనం దేవుడి లడ్డుని దక్కించుకోగలిగామని అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకంతా నలిపేసి అందరికీ పంచుకుంటూ సాయంత్రానికి అయితే బొమ్మని వినాయకుడిని సాగనంపిన తర్వాత మేము కూడా బయలుదేరేసి ఊరికి వచ్చేసాము. మళ్ళీ మన వినాయకుడి దగ్గర పనులు అవి ఉంటాయి కదా, మన ఊర్లో కూడా బాగా చేసుకుంటామండి మనము. చాలా హ్యాపీగా జరుగుతుంది మన ఊర్లో కూడా. చూడాలి ఈసారి ఇంకెంత హ్యాపీగా జరుగుతుంది అనేది. ఇంకా 2 days టైం ఉంది కదా. ఈ మధ్యలో అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళొస్తాను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇదేనండి వీడియో.